అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. మనము జీవితము చాలా కృప కొరకు కనిపెట్టుకోవాలి. మన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్ని విషయంలో ప్రార్థన మీద ఆధారపడాలి. సృష్టికర్తమైన దేవుని మీద ఆధారపడాలి. దేవుని ప్రేమ మన హృదయంలోంచి ఉక్కి రావాలి. దేవుని ప్రేమ కొరకు జీవించాలి. మనం ఇతరులను ప్రేమించినట్లు మనల్ని ప్రేమించాలి. ఇతరులను ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న రీతిగా మనము ఇతరులను ప్రేమించాలి. విసుకక ప్రార్థన చేయాలి. విసుకక ప్రార్థన చేస్తే దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని సన్నిధిని మనము దొరుకుతుంది. విసుకక అంటే విసుక్కోకూడదు, ఇసుకు రానివ్వకూడదు. ఇసుకు ఎప్పుడూ రానకుండా దేవుని ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలని గట్టెక్కించిన దేవాది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన కోసం ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. చూడండి, ఆయన లోకసువార్త 18వ అధ్యాయం, దివారాత్రము నన్ను గురించి మొరపెట్టుకున్న వానికి నీ న్యాయం తీర్చనా, ఇసుకక నిత్యము ప్రార్థన చేయాలని. దివరాత్రము నా గురించి ప్రార్థన చేసేవాడిని నేను వదులుతానా, విడిచిపెడతానా? ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వచ్చి రోజు నన్ను న్యాయం తీర్చు అంటుంది. న్యాయం తీర్చు అని అడుగుతున్నప్పుడు తాను తీర్చలేకపోతున్నాడు. కొన్ని రోజులు మౌనంగా ఉన్నాడు. ఆ కొన్ని రోజుల్లో దేవుణ్ణి తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకున్నాడు. తాను ఆమెకి న్యాయం చేశాడు. గొప్ప న్యాయం చేసి, అంటే ఇన్ని రోజులు ఏం జరిగింది? ఆయన మనుషుల్ని లెక్క పెడతలేదు, దేవుణ్ణి లెక్క పెడతలేదు. అందుకు కొంచెం మౌనంగా ఉన్నాడు. ఆమె వచ్చి గోజాడుతుంది, నేను మనుషుల్ని లెచ్చ పెట్టుకున్నానే, దేవుణ్ణి లెచ్చ పెట్టుకున్నానే అని దేవుడి సన్నిధికి వెళ్ళాడు. దేవుణ్ణి తెలుసుకున్నాడు, న్యాయం చేశాడు. అలాగా ఒక సుంకరి పాపినైన దేవా నన్ను క్షమించు, నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తున్నాడు. కనులెత్తనానికి కూడా తన దగ్గర సిద్ధపడతలేదు. ఎందుకంటే విధేయతతో దూరంగా ఉన్న యేసు ప్రభుని కనులెత్తి ప్రార్థన చేయడానికి సాహసం చేయక, దేవా నేను పాపిని, నన్ను కరుణించు 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 అని గోజాడుతున్నాడు. అలా పాపిని నేను గోజాడుతున్నప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణించు, కరుణించు, పాపినైనా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. దూరంగా నుంచి ఆకాశం వైపు కన్నులెత్తి కైనా ధైర్యం చేయక అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. తను తగ్గించుకున్నాడు. దేవుని దృష్టిలో ఎంతవారైనా సరే తను తగ్గించుకోవాలి. తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. దావీదు కుమారుడు నన్ను కరుణించు. సుంకరి తాను మనుషులు ఎదుట ఎంతగా కనులెత్తనని కూడా సాహసించకుండా, దావీదు కూడా అలాగే నాట్యం ఆడుతూ ప్రార్థన చేస్తాడు. నాట్యం ఆడుతూ దేవుని స్తుతిస్తాడు, దేవుని ఆరాధిస్తాడు, దేవుని గణపరుస్తాడు, దేవుని మహింపరుస్తాడు. మనము విసుకక ప్రార్థన చేసినప్పుడు, విధేయత కలిగి జీవించినప్పుడు, తగ్గింపు కలిగి జీవించినప్పుడు, వినయభావం కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ కృప ఎమ్మడ కృప ఇస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ కృప ఇచ్చినప్పుడు ఆయన అరచేతుల్లో చెక్కున్నాడండి. ఆయన అరచేతుల్లో చెక్కుని ఆయన ప్రేమిస్తున్నాడు మనల్ని. ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కున్నాడు. నిన్ను మరవను, చూడుము నీ అరచేతుల్లో నేను చెక్కినాను. స్త్రీ తన గర్భము పుట్టిన బిడ్డను మరిచినేమో కానీ నిన్ను మరవను. యెషయా గ్రంథం 49:15లో ఆయన అరచేతుల్లో చెక్కుని, నీ యొక్క ప్రాకారాలు నా సన్నిధిలో ఉన్న నా కళ్ళు ఎదురుగుంటూ ఉన్నాయి. నీ ప్రాకారాలు నా కళ్ళు ఎదురుగా ఉన్నాయి, నిన్ను నేను కాపాడుతాను.
నిన్ను అరిచేతుల్లో చెక్కున్నాను. నువ్వు నన్ను గౌరవిస్తావా? మర్యాద ఇస్తావా? ఆయన్ని గౌరవించినప్పుడు, ఆయనకి మర్యాద ఇచ్చినప్పుడు, ఆయనని స్తుతించినప్పుడు, ఆయన్ని ఆరాధించినప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము ఇతరులను ప్రేమించాలి. ఇతరులను ప్రేమించు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం విసుకకి ప్రార్థన చేసినప్పుడు, మనం రీతిగా దివారాత్రము నన్ను గురించి మొరపెట్టుకున్నప్పుడు నాకు న్యాయం తీర్చనా నేను అంటున్నాడు. మరి ఆలస్యం అవుతుంది అని చాలామంది 1 వారం, 2 వారాలు, 3 వారాలు అది ఆలస్యం, ఒకరు 3 నెలలు, 4 నెలలు ఎదురు చూస్తారు. కొంతమందికి రోజులు, కొంతమందికి గంటలు. ఎందుకంటే సమస్యని బట్టి పరిష్కారం ఉంటుంది. అద్భుతాలు పొందుకుంటావు దేవుని దగ్గర, కానీ నీకు సమాధానం ఉండదు. హ్యాండ్ ఇచ్చేస్తావు, జై హింద్ అంటావు. అలా ఉండవద్దు. విసుకక ప్రార్థన చేయాలి. మేలైనా కీడైనా, చెడైనా ఎంతోమంది మిషనరీలు తన ప్రాణాలు కోల్పోయారు. అయినా ప్రేమతో ఎంతోమంది మిషనరీలు ఆస్తులు అమ్ముకుని, స్టేలు అమ్ముకుని, పొలాలు అమ్ముకుని, ఫ్యాక్టరీలు అమ్ముకుని, కాలేజీలు కట్టించి ఎంతోమంది అద్భుతాలు చేశారు. ఆశ్చర్యకార్యాల కింద భూమి మీద కట్టడలు నిర్వహించారు. కష్టపడ్డారు, ఒక నిర్ణయం తీసుకున్నారు, కట్టుబడి ఉన్నారు. విసుకక ప్రార్థన చేసిన వారే. విసుకక ప్రార్థన చేస్తే విజయం ఉంటుంది. ఎంతో నష్టం ఉంటుంది, ఎంతో కీడు ఉంటుంది, ఎంతో బాధ ఉంటుంది. అలా ఉన్నప్పుడు విసుకక ప్రార్థన చేయమని దేవుడు కోరుతున్నాడు. విసుకక ప్రార్థన చేయమని దేవుడు అడుగుచున్నాడు. విసుకక ప్రార్థన చేసిన వాళ్ళందరూ కూడా అద్భుతాలు చేసిన వాళ్ళే, ఆశ్చర్యకార్యాలు చేసిన వాళ్ళే. ప్రభు నామమును ఒప్పుకునేవాడు ప్రతివాడును దుర్నీతి నుంచి తొలగిపోవాలా. ఫస్ట్ చేసే పని ఏంటంటే చెడుకు దూరంగా ఉండాలి. ప్రార్థన చేసి దాన్ని విడిపించుకోవాలా. బాక్సింగ్ చూస్తారు కదా, అక్కడ బాక్సింగ్ ఎలాగా, అక్కడ ఎవరు విన్ అవుతారు, అలాగా దేవుడి సన్నిధిలో గోజాడి ప్రార్థన చేస్తే దాన్ని జయిస్తాం. ఆ జీవితాన్ని బట్టి మీరు ఇసుకగా ప్రార్థన చేసినప్పుడే అది అనుభవ రీతిగా ఉంటుంది. నిన్ను అరిచేతుల్లో చెక్కున్నాడు. నీ కాంపౌండ్, నీ ప్రాకారాలు, నీ యొక్క గేటు ఆయన కంటెదురుగుండా ఉన్నాయి. నీ ప్రాకారాలు నిత్యము నా ఎదుటనున్నవి. అరచేతుల్లో నేను చెక్కున్నాను, నేను ప్రేమిస్తున్నాను. చూడండి, దేవుణ్ణి నమ్మినప్పుడు ఏటీఎంని నమ్ముతావు, జడ్జి గారిని నమ్ముతావు, పోలీసులు నమ్ముతావు, లోకంలో అన్నీ నమ్ముతావు, కానీ దేవుణ్ణి నమ్ము. దేవుణ్ణి నమ్మి చూడు. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎందుకు చెప్తున్నా అంటే విసుకక ప్రార్థన చేయటంలో నమ్మకం ఉంది. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. చూడండి, ఉరిశిక్ష తప్పించే జడ్జు ఏం చేస్తాడు? ఉరిశిక్ష తప్పిస్తాడు, క్షమాభిక్ష పెడతాడు. అలాగే ఒక జడ్జికి ఎంత పవర్ ఉంటే సృష్టికర్త అయిన దేవుడికి ఎంత పవర్ ఉంటుంది. విసుకక ప్రార్థన చేయండి. దివరాత్రము తన గురించి మొదలుపెట్టు వారికి న్యాయము తీర్చడా. ఎదువరాలు చెప్తున్నాడు, ఉపమాన రీతిగా మనకు చెప్తున్నాడు. విసుకక ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి. దేవుడికి భయపడక, మనుషులు భయపడక దేవుడికి దాసుడైపోయాడు. మీ శరీరములు తో మీరు ప్రభుని స్తుతించండి. ప్రభు నామమును ఒప్పుకునే ప్రతి వాడును దుర్నీతి తొలగిపోవాలి. విధేయత, సత్క్రియలు ఆసక్తితో చేయాలి. నిత్య జీవం గురించి పోరాడాలి, నిరీక్షణ గురించి పోరాడాలి, ప్రార్థనలో కనిపెట్టుకుని ఉండాలి. మారు మనస్సు కలిగి అనేక మందికి మారు మనసు కల్పించాలనే ఆశతో ఉండాలి. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇసుకగా ప్రార్థన చేసేటప్పుడు అనేక ఆత్మీయ విషయాలు మాకు నేర్పించారు తండ్రి. స్తోత్రాలయ్యా, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.